ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈరోజు ఆలు నిమ్మరసం వేసి కూర చూపిస్తున్నాను. ఇది కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, అయితే పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టాను. కరివేపాకు కూడా అది ఆలు ఉడకబెట్టి కొంచెం ఉప్పు పసుపు జీలకర్ర పొడి వేసి ఉంచాను. తర్వాత నిమ్మకాయ, తర్వాత కొంచెం పోపు, ఇంతే కావాల్సినవి. నూనె వేసాను చూడండి. ఇది ఇలా చేసుకుని బోండాలు వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని పూరీలకి చేసుకోవచ్చు, అన్నంలో తినచ్చు, చపాతీలకి తినచ్చు, ఫుల్కాలకి తినచ్చు. దీంట్లో కొంచెం శనగపిండి కలిపేసుకుని తర్వాత దాన్ని స్నాక్స్ కింద ప్యాన్ మీద కాల్చుకోవచ్చు. ఇలా వేసాను కదా. జీలకర్ర ఎందుకు పొడి చేస్తాను అనుకుంటున్నారు? అవి చిన్న చిన్న ఇలా ఉంటాయి, గింజల్లో అంటుకుపోతాయి, గిన్నెకి అంటుకుంటాయి అవి. అందుకని పొడి చేసామనుకోండి అది కూరకే పడుతుంది. అది ఇప్పుడు వేగింది, వేసేస్తాను. బాగా మిరపకాయలు బాగా వేగి, కారం లేని మిరపకాయలు, అందుకని ఇంత కారం లేకుండా ఇలా వేగితే ఇవాళ కొంతమంది చేస్తున్నారు, అంటే ఎవరినైనా అడుగుతున్నారు ప్రశ్నలు, వీడియోస్ చేయడానికి కామెంట్స్లో నాకు తెలియట్లేదు, లేకపోతే ఎలాగో భయం ఇలా అంటున్నారు. అండి, భయం ప్రతి మనిషికి భయం ఉండాలి, జీవితంలో భయం ఉండాలి, కానీ ఏదైనా సాధించాలనే ధైర్యం కూడా ఉండాలి. భయంతో పాటు ఆ చేసే పని మీద భక్తి ఉండాలి. భయం భక్తి అని అన్నారు కదా, అంచేత ఇలా వేసాను. ఇలా చూసాం కదా, సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇలా కొంచెం నీళ్ళు పోద్దాం మనం. కొంచెం నీళ్ళు పోసాను. ఈ నీళ్ళకి ఇది మగ్గుతుంది కొంచెం. ఇది వీడియో చేయడానికి కావాల్సింది ఏం చేయాలి అన్న కంటెంట్ మాత్రమే, అంతేకాని నేను చేయగలనా లేదా అనే భయం కాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తే చూడండి, నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకోండి, గబగబా ఇల్లు పైకైనా ఎక్కేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఎందుకు ముంచుకొస్తుందంటే అలాగా మనం వయసు అయిపోతుంది, టైం అయిపోతుంది, అందరితో నలుగురితో టెక్నాలజీ నేర్చుకోవాలి, తొందరగా ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్న వాళ్ళకి తొందర ఉండాలి, దాంతోపాటు చాలా ఆలోచన ఉండాలి. ఇవి రెండు ఆలోచిస్తే ఏమైనా పెట్టచ్చండి, మీరు పెట్టండి. నాకు ఒక మేడం చెప్పింది, అప్పుడు గుర్తుకొస్తుంది. ఒక గురువుగారు చెప్పింది ఏంటంటే, ఏదో పెద్ద వీడియోలు చేయాలంటే పెద్ద లైట్లు, పెద్ద హంగామా ఏమీ అక్కర్లేదు. న్యాచురల్గా గడ్డిలో కూర్చుని, సముద్ర ఒడ్డున కూర్చుని 2 ఇటుకలు పెట్టి 4 డొలకలు పెట్టి 3 పిడకలు పెట్టి చేసేసినవి కోటీశ్వర్లు అయిపోతున్నారు. గెలుచుకుని అందరినీ మనసులు గెలుచుకుని మనం ఎందుకు చేయలేమండి? చెయ్యాలి ఖచ్చితంగా. అందుకని మొదలు పెట్టండి. ఈ లోపల కొంచెంసేపు మూత పెడదాం. దీన్ని మూత పెట్టాక మీకు మళ్ళీ చూపిస్తాను.